హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్ బిన్ని లింగం, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడను. నేను గత 29 సంవత్సరాల నుండి చర్చి పాస్టర్గా ఉన్నాను. నేను ఒక 15 సంవత్సరాల నుండి క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చినప్పుడు నేను మా టీం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతూ వచ్చింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈ మధ్య లాస్ట్ మంత్ 24వ తారీఖున పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో అది మా దృష్టికి వచ్చింది. నాకు 25వ తారీఖు సాయంత్రం తెలిసింది. నేను 26వ తారీఖు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళాను. 25వ తారీఖు సాయంత్రం ఎప్పుడైతే తెలిసిందో తెలిసిన ధర్మిలో ఎలా ఉందంటే ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారు, ఆయన్ని నరికేశారు, ఆయన మీద దాడి చేశారని ఆ యొక్క వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు అన్ని కూడా చక్కర్లు కొడతా వస్తున్నాయి. ప్రవీణ్ గారి యొక్క ఎడం ప్రక్కన గుండె పైన ఒక బూట్ కాల్తో తొక్కినట్టుగా, అంతేకాదు రక్తపు మడుగుల్లో ఉన్న కొన్ని కర్రలు అక్కడ పడి ఉండటం, ఇవన్నీ చూస్తా ఉంటుంటే ఆయన పైన ఆయన యొక్క బుల్లెట్ బైక్ ఏదైతే ఉందో దాన్ని ఆయన మీద పడుకోబెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇవన్నీ చూసిన వ్యక్తులు ఏం చేశారంటే ఇది హత్య అని చెప్పేసి అని వారందరూ కూడా యూట్యూబ్ లో కానీ లేకపోతే కనుక వాట్సాప్ లో కానీ ఆ యొక్క వీడియోలన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. నేను ఉదయం మరి అక్కడికి వెళ్ళాను. 26వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చారు. వేలాది మంది ప్రజలు వచ్చి అక్కడ మాకు న్యాయం జరగాలి, ఇతను ప్రవీణ్ గారిని చంపేశారని చెప్పి అప్పటికే నిరసనలు చేస్తూ ఉన్నారు. నేను అక్కడ నుంచి ఆయన బాడీ ఉన్న ప్రాంతానికి వెళ్ళి చూశాను. డాక్టర్స్ అన్ని కూడా దాన్ని చూస్తున్నారు. చూస్తున్న పరిస్థితి అక్కడ ఏమైందంటే ప్రవీణ్ గారి యొక్క షర్ట్ ని కట్ చేశారు, షర్ట్ ని ఓపెన్ చేశారు, బాడీ చూస్తా ఉన్నారు. ఆ బాడీ చూస్తా ఉంటుంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ గారి మీద నేల దెబ్బ తగిలింది కానీ అక్కడ ఎటువంటి గాయాలు కానీ కనపట్లేదు. అంటే ముఖం మాత్రం ఎలా ఉందంటే గొడ్డలతో నరికినట్టుగా అలా కనిపించింది. ఆ విషయాన్ని బట్టి నేను ఆ ప్రక్కనే చూసి ఆ బాడీని చూసిన తర్వాత ప్రక్కకు వచ్చి ఒక ఛానల్ తో మాట్లాడుతూ వచ్చా. అక్కడ ఒక ఛానల్ తో మాట్లాడుతూ వచ్చాను. ఏం మాట్లాడాను అన్న విషయాన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చట్టాలకి ఉండాలంటే, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఊరి కావాలి. ఇది 100% కావాలని స్కెచ్ చేసి చంపేశారని నా డౌట్. అంటే జరగాలి. ఈ దర్యాప్తు జరగకపోతే దీని మీద నా డౌట్ అని చెప్పాను. అంటే ఇవి ఛానల్ అసలు ప్రచారం చేయలేదండి. నేనేదో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా కొన్ని వీడియోస్ కట్ చేసి ముందుగా వేసి రకరకాలుగా నా మీద ఒక దళితుడిననే కదా నా మీద ఎంత వివక్ష చూపిస్తుంది. చాలా మంది అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కదా. క్రైస్తవులు అనేవాళ్ళు రాష్ట్రంలో చేతగాని వాళ్ళకి కనపడతారు. మనం ఈ రోజున మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ బాగుంటున్నాం. పార్టీలకు అత్యధికంగా ఈ రోజున దర్యాప్తు జరగాలి. మనకి న్యాయం జరగకపోతే కనుక మమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మమ్మల్ని వెంబడించే వాళ్ళు కానీ ప్రభుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు తప్పుడు మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. రోజున రోడ్ల మీదకి వస్తాం. ఎంతవరకైనా సరే, ఎంతవరకైనా చికిత్సకి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు ఒక చెంప మీద కొడితే మేము ఎక్కడ దాడులు చేయలేదండి. మేము ఎవరి మీదకి వెళ్ళలేదు. ఇంకా మా చర్చిలు పడగొట్టేశారు, మమ్మల్ని కోల్దోశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా పాస్టర్లు జైల్లో వేశారు, మమ్మల్ని నానా రీతిలో ఇబ్బందులు పెడుతున్నారు. అదే రాజమండ్రిలో రాధామోహన్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చాం. వెళ్ళి ఇంతవరకు అతను పిలిపించలేదు. క్రైస్తవులు దూషిస్తున్నారని చెప్పి ఇచ్చాం. అతని మీద ఏం ఎంక్వైరీ లేదు. ఎన్నో కేసులు ఉన్న వాళ్ళ మీద ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదండి. అంటే మేము మైనార్టీలమని, మేము దళితులమని మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు. ఇది దాడులు చేయలేదు,
ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు ఈ రోజున ఆయన ఎంతో మంది అనాథ పిల్లలను ఆదుకున్నారు కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయలేదు. అటువంటి వ్యక్తిని చంపడానికి ఈ రోజున ఎలా వచ్చిందండి, ఎలా మనసు వచ్చిందండి? ఒకటే మేము అడుగుతున్నాం, ఈ రోజున ప్రభుత్వం వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలి. మాకు న్యాయం జరగకపోతే కనుక తప్పనిసరిగా క్రైస్తవ గవర్నమెంట్ ఇస్తున్నాం. క్రీస్తు మహారాజుకి అంటే మా క్రైస్తవ గళం ఇప్పుతామని చెప్పి మాట్లాడాం. అంటే మా క్రైస్తవ గళం ఇప్పటం లేదా? అంటే మీరు దర్యాప్తు చేయండి అని చెప్పడానికి అంటే మాకు రైట్స్ లేవా? అంటే మా పాస్టర్స్ చంపేశారన్న మాకు డౌట్, అనుమానాస్పద మృతి మాకు డౌట్ ఉంది. దాన్ని వ్యక్తపరిచి వేలాది ప్రజలు, తెలుగు 2 రాష్ట్రాల నుండి వేలాది ప్రజలు అక్కడికి వస్తే మా నోరులోకి అయితే ప్రయత్నం చేస్తారా?